స్వతంత్ర ప్రేక్షకులకి దసరా శారదా నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రులలో 5వ రోజుకి మనం స్కందమాత దుర్గాదేవిగా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం. ఆవిడ పేరు స్కందమాత, స్కందుడికి తల్లి. స్కందుడు ఒక్కడికైనా తల్లి, స్కందులు లాంటి వాళ్ళందరికీ కూడా తల్లి స్కందాది మాత. ఎంతోమంది ఉండగా ఈ స్కందుడు అనేటటువంటి పేరుని ఎందుకు చెప్పారు అనేటటువంటి విషయాన్ని మనం ఈ విషయం అంతా తెలిసిన తర్వాత మనం తెలుసుకుందాం. అమ్మవారిని అభివర్ణన చేస్తూ సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్విని అన్నారు. అమ్మా, నువ్వు సింహవాహినివై ఉన్నావు, సింహాన్ని వాహనంగా చేసుకున్నావు, 2 చేతులతో పద్మాల్ని పట్టుకున్నావు, నీ ఒడిలో పెట్టుకున్నావమ్మా స్కందుడిని. ఆ స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖుడు. అటువంటి స్కందుడిని నీ ఒడిలో పెట్టుకున్నావు. నీ అనుగ్రహం మా మీద ప్రసరింపచెయ్యి అని ప్రార్థన చేస్తున్నారు. ఇటువంటి ఈ స్కందమాతాదేవిని ఆరాధన చెయ్యడానికి ఓం దేవి స్కందమాత్రే నమః, ఓం దేవి స్కందమాత్రే నమః, ఓం దేవి స్కందమాత్రే నమః అని నామాన్ని మనస్సులో ఉచ్చరింపచేస్తూ అమ్మవారిని ప్రార్థన చెయ్యాలట. ఈ అమ్మవారు దేన్ని పోగొట్టడం కోసం స్కందుడి రూపంగా వచ్చింది అంటే శత్రుత్వాల్ని పోగొడుతుంది. కుటుంబంలో వైరాలు, అన్నతమ్ముల మధ్యలో వైరాలు, ఈ వైరాలన్నీ పోయి వాళ్ళందరి మీద భ్రాతృభావం కలుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమానురాగాలు పొందుతుంది. ఆ ప్రేమకి ప్రతి చిహ్నంగానే ఒక బిడ్డడిని ఒళ్ళో పెట్టుకుందిట. నాయనా, నువ్వు కనుక నన్ను ఆశ్రయించావనుకో, నేను నా బిడ్డడిని ఎలాగైతే ఒడిలో పెట్టుకున్నానో నువ్వు కూడా నా బిడ్డడివే కదా, నిన్ను నేను ఒడిలో పెట్టుకుంటాను సుమా అని చెప్పడం కోసం స్కందమాత ఆరూపంగా ఈ నవరాత్రులలో ఉద్భవిస్తూ ఉంటుందట 5వ రోజు. అటువంటి ఆ స్కందమాతా దుర్గా యొక్క ఆరాధన వల్ల భక్తులకి సమస్తమైనటువంటి కామితార్థాలు సిద్ధిస్తూ ఉంటాయి. అలాగే జాతక సంబంధంగా ఎవరికైతే బుధగ్రహం యొక్క ప్రాతికూల్యత ఉంటుందో అటువంటి బుధగ్రహ ప్రాతికూల్యత, బుధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కానీ, బుధ మహాదశ అంతర్దశలు ఉంటున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా స్కందమాత ఆరాధన వల్ల పిల్లాడికి ఏది కావాలన్నా తల్లి సంరక్షణ చేసినట్టు, పిల్లాడు అడగక్కర్లేదు, అడగందే అమ్మైనా పెట్టదు అంటారు. ఎటువంటి సమయంలో 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చిన తర్వాత, వాడి సొంత బుద్ధి వచ్చిన తర్వాత అమ్మ అడగకుండా పెట్టకపోవచ్చు. కానీ చిన్న బిడ్డడిగా ఉన్నప్పుడు నెలలలో పాపాయిని అడిగితే పాలిద్దాం, అడిగితే అన్నం పెడదాం, అడిగితే జోకొడదాం అని ఏ తల్లి అనకూడదు. ఆకలేస్తుందేమో, నిద్ర వస్తుందేమో, బాధపడుతున్నాడేమో, ఏం ఆలోచిస్తున్నాడో అని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా ఎలాగైతే కాపాడుతుందో అలా అమ్మవారు మనల్ని కాపాడుతుందట. బుధగ్రహ దోషాలన్నింటినీ కూడా పోగొడుతుంది. బుధుడు అనుకూలంగా లేనప్పుడు వ్యాపార సంబంధంగా అనేకమైనటువంటి చికాకులు వస్తూ ఉంటాయి. అదృష్టం కలిసి రావట్లేదండి అంటాం. అటువంటి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి దేవత ఈ స్కందమాత. ఈ స్కందమాతాదేవి రూపంగా అమ్మవారిని ప్రత్యేకంగా స్కందుడిని అమ్మవారికి మాతృదేవతగా అభివర్ణించడానికి గల కారణం స్కందుడికి అమ్మకి ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ఒక సంబంధం. ఆ స్కంద రూపంగా ఉన్నటువంటి ఆ బాలుడికి ఎటువంటి నిర్మలమైనటువంటి హృదయం ఉంది. ఆ గణపతి రూపంగా అమ్మవారు పెట్టిన తర్వాత కూడా ఆయన సొంతంగా ఆలోచించగలిగి సొంతంగానే అన్ని పనులు చేశాడు. అందువల్లే మనం వినాయక చవితి నవరాత్రుల్లో చెప్పినప్పుడు ఆయన ఆలోచన బుద్ధిని చూసి విస్మయం చెందారు. అంత గొప్ప ఆలోచనవంతుడు. ఒక తల్లికి ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది అంటే అమాయకుడైనటువంటి పిల్లాడి మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది. 10 మంది పిల్లలు కలగ తల్లి కూడా ఏ పిల్లాడంటే నీకు ఇష్టమమ్మా అంటే అందరూ ఇష్టమేనైనా, కాకపోతే కొంచెం ఆఖరి వాడంటే కొంచెం ఇష్టం. ఎందుకంటే పాపం వాడికి అన్ని తెలివితేటలు లేవు. వీళ్ళందరూ ఎలాగైనా బ్రతికేస్తారు, ఎలాగైనా అన్నం తినగలుగుతారు. పాపం వాడికి తినడం రాదు, ఆలోచించడం రాదు. పాపం వాడు ఎలా ఉంటాడో అని వాడిని ఎక్కువ ప్రేమిస్తాను అని చెప్తూ ఉంటుంది. అలా స్కంద రూపము అంటే నిర్మలంగా ఉండేటటువంటి రూపం, నిర్మల హృదయం. నిర్మలంగా మన మనస్సులో ఎటువంటి కల్మషాలు పెట్టుకోకుండా, ఎటువంటి కుతంత్రాలు పెట్టుకోకుండా మనం కనుక ఉండగలిగితే అమ్మవారు మనల్ని ఎక్కువ ఆరాధిస్తానయ్యా, నిన్ను ఎక్కువ నేను అనుగ్రహిస్తాను అని చెప్పడం కోసం ఆ స్కందుడిని ఒళ్ళో పెట్టుకుందిట. అరిషడ్వర్గాల్ని కూడా అదుపులో పెట్టుకున్న వంటి బాలుడు. అరిషడ్వర్గాలు బాలులకి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఉండవు. అందువల్లే వాళ్ళని బాలులు అంటాం.
పెరిగిన తర్వాత ఒక్కొక్క దుర్గుణము మనకు వస్తుంది. ఆ షణ్ముఖుడు 6 ముఖాలతో కలిగినటువంటి స్కందుడు ఆమె ఒళ్ళో కూర్చున్నట్ట. అంటే అరిషడ్ వర్గాలు కూడా ఆయన అధీనంలో పెట్టుకున్నాడు. అవేమీ కూడా లేవు. అందువల్ల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు పోవాలన్నా, పోయినటువంటి మన మీద ఆవిడ అనుగ్రహం కావాలన్నా అమ్మవారి అనుగ్రహంతో కామాది అరిషట్ వర్గాల్ని మనం పోగొట్టుకోవాలి అని అదృష్టాలు, వ్యాపార సంబంధమైనటువంటి ప్రతిబంధకాలు, ఆ కుటుంబ బంధువుల మధ్యలో అన్యోన్యత కోసం ఈ స్కందమాతా దుర్గని ఆరాధన చేస్తూ ఉండాలి. అలాగే పెసరపప్పుతో తయారు చేసినటువంటి పదార్థాలు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నివేదనగా పెట్టాలి. పులగాన్నం కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం. అందువల్ల ఓం దేవి స్కందమాత్రే నమః, ఓం దేవి స్కందమాత్రే నమః అని అందరూ కూడా నిష్ఠతో ఈ అమ్మవారిని ఆరాధన చేసి కుటుంబ అభివృద్ధిని, అదృష్టాన్ని పొందుదురుగాక. ఓం శ్రీ స్కందమాత ప్రసాద సిద్ధిరస్తు. ఓం శ్రీమాత్రే నమః. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.